అనధికారిక రియల్ ఎస్టేట్ సంస్థలపై మార్చి తర్వాత కఠిన చర్యలు తప్పవని ఏపీ రెరా చైర్మన్ ఎం శివారెడ్డి హెచ్చరించారు. అమరావతిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికీ రెరాలో నమోదు కాని బిల్డర్లకు మార్చి 31 వరకు చివరి అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. 500 చదరపు మీటర్లకు మించి నిర్మాణాలు చేపట్టిన ప్రతి బిల్డర్ తప్పనిసరిగా రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ లేకుండా నిర్మాణాలు అమ్మకాలు చేస్తే కంప్లీషన్ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ చేయబోమని స్పష్టం చేశారు. బిల్డర్లు ప్రతి 3 నెలలకు నివేదికలు సమర్పించాల్సిందేనని, గడువు దాటితే భారీ పెనాల్టీలు విధిస్తామని హెచ్చరించారు. డెవలపర్ల వల్ల ఇబ్బందులు ఎదురైతే రెరాకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. మాకు లాస్ట్ ఇయర్లో టోటల్ 1110 అప్లికేషన్స్ వచ్చినాయండి రెరా రిజిస్ట్రేషన్కి. అవుట్ ఆఫ్ దట్ 840 అప్రూవ్ చేశాము, రిమైనింగ్ 100 ప్రోగ్రెస్ ఉన్నాయి. ఇవి ఈ లాస్ట్ ఇయర్ వచ్చిన నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేది రెరా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత 2017లో ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇది సెకండ్ హైయెస్ట్ నెంబర్ అండి. ఇప్పుడు మా చైర్పర్సన్ గారు చెప్పినట్టుగా మేము 2 కన్సెషన్ స్కీమ్స్ ఒకటి ఇచ్చాము. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ప్రమోషన్కి ఒకటి రిజిస్ట్రేషన్ అండి. మాకు ఏపీడీపీఎంఎస్లో ఏదైనా అప్లికేషన్ అప్రూవ్ అయిన తర్వాత రెరా పర్వ్యూలో వచ్చే అప్లికేషన్ అప్రూవ్ అయిన తర్వాత 45 డేస్ వితిన్ 45 డేస్ మాకు రెరాలో రిజిస్ట్రేషన్కి అప్లై చేయాలి. మోర్ దాన్ 45 డేస్ అయితే మాత్రం పెనాల్టీ అప్లికబుల్ ఉంటుందండి. ఆ అప్లికబుల్ పెనాల్టీలో ఇప్పుడు ఈ సంక్రాంతి సందర్భంగా ఎక్కువ డెవలపర్స్ని ప్రమోటర్స్ని అట్రాక్ట్ చేయడానికి, అలాగే రెరా రిజిస్ట్రేషన్ పర్సంటేజ్ ఇంక్రీజ్ చేయడానికి 50% ఆఫ్ అప్లికబుల్ లేట్ ఫీ అనేది పెనాల్టీ అనేది ఒకటి ఇచ్చాము. అలాగే రెండోది క్యూపీఆర్స్ ఎవ్రీ ప్రమోటర్ అండ్ డెవలపర్ యాజ్ పర్ యాక్ట్ ప్రొవిజన్స్ క్వార్టర్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ అనేది సబ్మిట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు విత్ ఇన్ టైము ఎదర్ 3 years 5 years 6 years ఏదైతే ప్లాన్ వ్యాలిడిటీ పీరియడ్ ఉందో ఆ పీరియడ్ లోపు వాళ్ళు కంప్లీట్ చేసి బయ్యర్కి హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. అలా ప్రోగ్రెస్ మానిటర్ చేయడానికి క్యూపీఆర్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు మాకు అబౌట్ 70% అయితే రెగ్యులర్గా సబ్మిట్ చేస్తున్నారు. ఒక 30% పెండెన్సీ ఉంది. కొంతమంది 1 QPR 2 QPRs 3 QPRs అలా పెండెన్సీ ఉంది. దానికి కూడా మేము పెనాల్టీ అప్లికబుల్ చేశాము లాస్ట్ ఇయర్. అయితే ఇప్పుడు ఇంకా ఆ 30% కూడా ఇంకా తగ్గించడానికి పెండెన్సీ పర్సంటేజ్ తగ్గించడానికి 50% ఆఫ్ పెనాల్టీ అప్లికబుల్ చేశామండి. 3 months ఫ్రమ్ January 1st March 31st వరకు కూడా అప్లికబుల్ చేశాము. ఈ 2 స్కీమ్స్ ద్వారా రియల్ ఎస్టేట్ ప్రమోషన్కి ఇవ్వటం జరిగింది స్కీమ్స్. అందరూ ప్రమోటర్స్కి తర్వాత డెవలపర్స్కి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ ఆపర్చునిటీని మీరు వినియోగించుకుని ఏదైతే పెండెన్సీ ఉందో ఇక్కడ ఏదో రిజిస్ట్రేషన్ కానీ లేకపోతే క్యూపీఆర్ సబ్మిషన్ కానీ ఏది పెండింగ్ ఉన్నా సరే ఈ ఆపర్చునిటీని మీరు వినియోగించుకుని ఈ March 31st లోపు పెండెన్సీ కూడా అంతా క్లియర్ చేసి మాకు సబ్మిట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ఏపీ రియల్ ఎస్టేట్ రెగ్యులేటర్ అథారిటీ ఆహ్వానం మేరకు విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయ మిత్రులందరికీ నూతన సంవత్సర మరియు భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరూ అలానే బిల్డర్స్, డెవలపర్స్, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్, ప్రమోటర్స్, ముఖ్యంగా వినియోగదారులు ఈ సంవత్సరంలో వాళ్ళ కలల సౌధమైన సొంత ఇంటిని ఖచ్చితంగా నెరవేర్చుకుంటారని, కొనుగోలు చేస్తారని ఆశిస్తూ ఈనాడు ముఖ్యంగా ఈ ప్రెస్ మీటు మిమ్మల్ని అందరినీ ఆహ్వానించి పెట్టడానికి కారణం ఏంటంటే మేము కరెక్ట్గా 4 months అవుతుంది ఈ కొత్త బాడీ రెగ్యులేటరీ అథారిటీ ఛార్జ్ తీసుకొని. ఫుల్ ప్లెడ్జ్డ్గా మేము ఛార్జ్ తీసుకున్న తరువాత రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ గురించి అవగాహన సదస్సులు నిర్వహిద్దామని మీ ద్వారా ఇంతకు ముందు తెలియజేశాం. అలానే తిరుపతిలో ఆ శ్రీవారి పాదాల చెంత మొట్టమొదటిగా ఒక అవగాహన సదస్సుని చేశాం. చాలా రెస్పాన్స్ వచ్చింది. వినియోగదారుల్లో ముఖ్యంగా చాలా రెస్పాన్స్ వచ్చింది. ఎన్నో వాళ్ళ సమస్యల్ని మా రెగ్యులేటరీ అథారిటీకి విన్నవించుకోవటం కూడా జరుగుతూ ఉంది. వారికి తగిన విధంగా తక్కువ సమయంలోనే పరిష్కారం కూడా లభిస్తుంది. అలానే మా అథారిటీ కూడా కృషి చేస్తూ ఉంది. ఇకపోతే ఈ నెలలో మేము ప్లాన్ చేసుకున్న ప్రకారం పాత 13 జిల్లాలు ఏదైతే ఉన్నాయో ఈ నేపథ్యంలో ఈ నెలలో కడపలో ఈ నెల
28-29లో ఒక సదస్సును నిర్వహించి ఆ ప్రాంత ప్రజలందరికీ, ఆ ప్రాంత వినియోగదారులకి, అలానే డెవలపర్స్కి కూడా రెగ్యులేటరీ అథారిటీ యొక్క ఆవశ్యకతను గురించి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ యాక్ట్ ఎందుకు రూపొందించింది అని తెలియచేసి, ఎవరైనా సరే ఈ ఫోల్డ్లోకి రాని వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ కూడా రెరా ఎన్రోల్ చేసుకోమని తెలియజేద్దామనేది ముఖ్య ఉద్దేశం. అలానే అలాటీస్ ఎవరైనా కొనుగోలుదారులు, ప్లాట్ కానీ, ఫ్లాట్ కానీ, విల్లా కానీ ఏదైనా కొనుగోలుదారులు వాళ్ళకి డెవలపర్ నుంచి ఏమైనా అసౌకర్యాలు కలిగి ఉన్నట్లయితే వారు రెరాకి కంప్లైంట్ చేయవచ్చు. తద్వారా వారి సమస్యలు పరిష్కారం అవుతాయని అవగాహన సదస్సులు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. ఇకపోతే ముఖ్యంగా 2016లో యాక్ట్ ఇంప్లిమెంట్ అయింది. ఈ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం టు ప్రొటెక్ట్ ద ఎండ్ యూజర్ అండ్ ఎట్ ద సేమ్ టైం టు ప్రమోట్ ద బిల్డింగ్ ఇండస్ట్రీ. ఈ నేపథ్యంలో ఎన్నో ఫోర్స్ మెజర్ అనే మనకి కరోనా, ఆ తరువాత ప్రభుత్వం మారటం, ఆ ప్రభుత్వం మారిన దిశలో కొన్ని నిర్ణయాలు ఈ రియల్ ఎస్టేట్ రంగానికి కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్ని ఉన్న నేపథ్యంలో చాలామంది ఈ రెరాలో తమ ప్రాజెక్టుల్ని నమోదు చేసుకోవాలి. అందువలన మా ఈ కమిటీ వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని అథారిటీలో ఒక రెజల్యూషన్ పాస్ చేసి, ఎవరైతే రెగ్యులేటర్ అథారిటీలో 500 స్క్వేర్ మీటర్ల కన్నా ఎక్కువ, అలానే 8 డ్వెల్లింగ్ యూనిట్స్ కన్నా ఎక్కువ నిర్మాణదారులు ఉన్నారో వాళ్ళు ప్రభుత్వం యొక్క యాక్ట్ ప్రకారం కంపల్సరిగా నమోదు చేసుకోవాలి. ఈ నేపథ్యంలో వారికి ఒక అవకాశం కల్పిద్దాము అని ఈ జనవరి 1వ తేదీ నుంచి 90 రోజులు ఎవరైతే అన్రిజిస్టర్డ్ ప్రాజెక్ట్స్ ఉంటాయో వారికి ఒక రిజిస్టర్ చేసుకునే ఒక వెసులుబాటుని కల్పిద్దాము అనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో, డెవలపర్స్, ప్రమోటర్స్, బిల్డర్స్, వారందరికీ ఒక ఆపర్చునిటీ, వన్ టైం ఆపర్చునిటీ, ఒక 50% పెనాల్టీ తోటి, ఫీజు కాకుండా నమోదు చేసుకోవాలంటే ఒక 50% పెనాల్టీ తోటి వారికి ఒక అవకాశం కల్పిద్దాము అని మా అథారిటీ ఒక నిర్ణయం తీసుకున్న మేరకు మీ ద్వారా వారందరికీ తెలియచేయటానికి మీరు ఒక మంచి సాధనమని భావించి ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే అనాథరైజ్డ్, ఇర్రెగ్యులర్ అథారిటీలో ఎన్రోల్ అవ్వకుండా ఉన్నారో వారి ఖచ్చితంగా అథారిటీ యాక్ట్ ప్రకారం 2016 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏపీ రెగ్యులేట్ యాక్ట్ రూల్స్ ప్రకారం వాళ్ళు రిజిస్టర్ చేసుకొని తీరాలి. అందువలన వారికి ఒక అవకాశం కల్పించుదామని మా అథారిటీ ఒక నిర్ణయం తీసుకుంది. వాళ్ళకి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోకుండా వాళ్ళు గనక అలానే కంటిన్యూ చేస్తున్న నేపథ్యంలో మా యాక్ట్ స్పష్టంగా చెప్పింది, ఎవరైతే అన్రిజిస్టర్డ్ ప్రాజెక్ట్స్ ఉన్నారో వాళ్ళు కనీసం అడ్వర్టైజ్మెంట్ కానీ, సేల్ చేయటం కానీ, ఒక అగ్రిమెంట్ ఎంటర్ అవ్వటం కానీ, ఒక 10 రూపాయలు ఎండ్ యూజర్ నుంచి తీసుకోవటం కానీ చేయకూడదు. అలా చేసిన పక్షంలో ఈ అథారిటీ వారిపైన 10% ఆఫ్ ది ప్రాజెక్ట్ కాస్ట్ వరకు పెనాల్టీ విధించవచ్చు. ఒక ఆపర్చునిటీ ఇద్దాము, దానిని సద్వినియోగపరుచుకొని రెగ్యులేటర్ అథారిటీలో నమోదు చేసుకుంటారనే ఉద్దేశంతో మేము ఈ అవకాశం కల్పిస్తూ ఉన్నాం. పోతే ఇప్పటి వరకు మా దగ్గర ఎన్నో ప్రాజెక్ట్స్ రిజిస్టర్ అయి ఉన్నాయి. వాళ్ళు తమ క్వార్టర్లీ అప్డేట్స్, అంటే ప్రతి 3 మాసములకు ఒకసారి తాము ఎంతమందికి ప్లాట్లు కానీ, ఫ్లాట్స్ కానీ క్రయం చేశాము, వాళ్ళ దగ్గర నుంచి ఎంత సొమ్ముని, ఎంత డబ్బుని, ఎంత రుసుముని వాళ్ళు మేము కలెక్ట్ చేశాము, అదేవిధంగా ఆ పర్టికులర్ కలెక్ట్ చేసిన డబ్బు ఏదైతే ఉందో స్పెషలైజ్డ్ రెగ్యులేటర్ అథారిటీ అకౌంట్లో జమ చేసి దానిని ఆ ప్రాజెక్టు కోసమే వినియోగిస్తున్నారా లేదా అనేది ఇక్కడ చాలా ప్రమోటర్కి బాధ్యతాయుతమైన పని. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ వినియోగదారుల దగ్గర నుంచి ఒక ప్రాజెక్టు చేస్తామని చెప్పి డబ్బు కలెక్ట్ చేసి వేరొక ప్రాజెక్టులకి, ల్యాండ్కి డైవర్షన్ చేయటం వలన ఆ ప్రాజెక్టులు కుంటుపడిపోయి సకాలంలో వారికి
అందించవలసిన డెలివరీ అందించలేక సకాలంలో క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ తోటి దానిని పూర్తి చేయకుండా డిలే అవుతున్న నేపథ్యం మనం చాలా చూస్తూనే ఉన్నాం. అందుకని అథారిటీ కంపల్సరీగా వెరిఫై చేయాలి. ప్రతి 3 నెలలకోసారి ఏ ప్రమోటర్ అయినా, ఏ బిల్డర్ అయినా, ఏ డెవలపర్ అయినా వారే 3 నెలల్లో జరిగిన ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఎంత డబ్బులు వసూలు చేశారు, ఎన్ని ఫ్లాట్లు ప్లాట్లు విక్రయం చేశారు, వారి దగ్గర నుంచి ఎంత జమ చేసుకున్నారు, ఆ డబ్బుని ఆ ప్రాజెక్టు నిమిత్తం కన్స్ట్రక్షన్ కోసం కానీ లేఅవుట్ డెవలప్మెంట్ కోసం కానీ వినియోగించారా లేదా అనేది నిశితంగా అథారిటీ పరిశీలిస్తుంది. ఈ నేపథ్యంలో చాలామంది ఎన్రోల్ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళ క్యూపీఆర్ అప్డేట్స్ చేయటంలా ఒక 60% 65% వరకే చేస్తున్నారు. వారికి కూడా ఒక క్వార్టర్లీ అప్డేట్స్ రెగ్యులర్గా అప్డేట్ చేయడానికి, వాళ్ళు ఆ ప్రాజెక్టుకి సంబంధించిన కంప్లీట్ విషయాన్ని వెబ్సైట్లో పొందుపరచడానికి, ఆ ప్రాజెక్టులో కొనుక్కున్న వినియోగదారులకి తెలియపరచడానికి, వారికి ఎవరైతే ఈ ల్యాగ్ బిహైండ్ ఉందో వారికి కూడా ఒక అవకాశం ఇద్దాము, ఒక 50% పెనాల్టీ తోటి వారికి కూడా ఈ క్వార్టర్లీ అప్డేట్స్ పొందుపరిచేటట్టు ఒక అవకాశం ఇద్దామని చెప్పేసి మా ఈ అథారిటీ నిర్ణయం తీసుకున్న మేరకు మీ ద్వారా ఎవరైతే ఉన్నారో వారికి తెలియచేయటం జరుగుతూ ఉంది.